హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ సెకండ్ లెసన్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ సంబంధించిన వర్క్షీట్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. మొదట మనకి ఇక్కడ కొన్ని అడిషన్స్ ఇచ్చాడు. ఆ అడిషన్స్ని పిల్లల చేత చేయించాలి. అలాగే కింద కూడా అడిషన్స్ ఇచ్చాడు, అవి కూడా పిల్లల చేత నీట్గా చేయించాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ 1420కి ప్రీడిసెసర్ అండ్ సక్సెసర్ని రాయమని చెప్పాడు. దానికి ప్రీడిసెసర్ అంటే ముందు సంఖ్య, సక్సెసర్ అంటే తర్వాత సంఖ్యని పిల్లల చేత రాయించాలి. ఫోర్త్ క్వశ్చన్, రాణి హ్యాస్ 6589, శివ హ్యాస్ 1508 మోర్ మనీ దాన్ రాణి. ఫైండ్ ద టోటల్ అమౌంట్ విత్ రాణి అండ్ శివ. రాణి వద్ద ఉన్న అమౌంట్ కంటే శివ వద్ద 1580 రూపాయలు ఉంది. అంటే వారిద్దరి యొక్క అమౌంట్ని అడిషన్ చేస్తే మనకు వారిద్దరి యొక్క అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2, డూ ద ఫాలోయింగ్ అడిషన్స్. ఇక్కడ అడిషన్స్ని పిల్లల చేత నీట్గా చేయించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన అడిషన్స్కి ఫస్ట్ మనము ఎస్టిమేషన్ చేయాలి. ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఖచ్చితమైన మొత్తాన్ని కనుక్కోవాలి. ఎస్టిమేషన్ అంటే ఫస్ట్ 61 + 50 ఎంత అవుతుందో చూసుకొని ఎస్టిమేషన్ని రాయాలి. నెక్స్ట్ మీరు పైన చేసిన అడిషన్స్కి ఎస్టిమేషన్ వేశారు కదా, ఆ ఎస్టిమేషన్ అమౌంట్ ఎగ్జాక్ట్ వాల్యూకి దగ్గరగా ఉందా లేదా అనేది ఇక్కడ రాయాలి. ఒకవేళ ఖచ్చితంగా ఉన్నట్టయితే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని ఆన్సర్. ఇక్కడ ఒక గోదాంలో గోధుమ బస్తాలు కొన్ని, బియ్యం బస్తాలు కొన్ని ఉన్నాయి. తర్వాత దుకాణానికి మరికొన్ని పప్పు బస్తాలు వచ్చాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని బస్తాలు ఉంటాయో కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని టోటల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. వచ్చిన ఆన్సర్కి గణిత రూపంలో ఒక వాక్యాన్ని రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇక్కడ సుమతి తన ఆఫీస్ కోసం ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక వైట్ బోర్డ్ కొనాలనుకుంటుంది. అయితే ఆమె మొత్తం ఎంత అమౌంట్ని చెల్లించాలంటే ఆ మొత్తం ఇచ్చిన నెంబర్స్ని అడిషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3, మనకి ఇక్కడ కొన్ని సబ్ట్రాక్షన్స్ ఇచ్చాడు. ఈ సబ్ట్రాక్షన్స్ని పిల్లల చేత నీట్గా చేయించాలి. నెక్స్ట్ సెకండ్ వన్, మనకి ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ ఇచ్చాడు, ఒక మిస్సింగ్ నెంబర్ని ఇచ్చాడు. ఆ మిస్సింగ్ నెంబర్ని మనం ఫైండ్ చేసి సరైన నెంబర్ని రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ హిమ వద్ద 9679 రూపాయలు ఉన్నాయి. అలాగే అజయ్ వద్ద హిమ కంటే 1406 రూపీస్ తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అజయ్ వద్ద ఎంత డబ్బులు ఉన్నాయంటే మనం దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అలాగే సెకండ్ వన్ దానికి ఆన్సర్ బి. ఇక్కడ రెండు సంఖ్యలను తీసేస్తే మనకు 6174 రావాలి. అంటే అప్పుడు బిలో కరెక్ట్గా మనకి 6174 వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4, మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ని బాగా పిల్లల్ని గమనించమని చెప్పాలి. ఈ టేబుల్ ఆధారంగా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, మీ దగ్గర 50,000 ఉన్నట్లయితే ఏ 2 వస్తువులను కొనగలరు? ఆన్సర్ కూలర్ అండ్ టీవీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, టీవీ మరియు ఫ్రిడ్జ్ ధరల మొత్తం కనుక్కోనండి. నెక్స్ట్ బి క్వశ్చన్, మొబైల్ ఫోన్ మరియు కూలర్ మధ్య తేడాను కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, పట్టిక ఆధారంగా హైయెస్ట్ ప్రైజ్ని రాయాలి, అలాగే లోయెస్ట్ ప్రైజ్ని ఇక్కడ రాయాలి. అలాగే హైయెస్ట్ ప్రైజు, లోయెస్ట్ ప్రైజ్, టోటల్ ప్రైజ్ని కనుక్కోవాలి. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ ప్రైజ్కి లోయెస్ట్ ప్రైజ్ మధ్య డిఫరెన్స్ని కనుక్కోవాలి. హైయెస్ట్ ప్రైజ్ 46,000, లోయెస్ట్ ప్రైజ్ 800, డిఫరెన్స్ 45,200. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఆకాష్ ఒక సెల్ ఫోను, ఒక ఫ్యాను మరియు ఒక స్టడీ లైట్ను కొనుగోలు చేశాడు. అన్నీ కొన్న తర్వాత షాప్ ఓనర్ 2,500 రూపాయలు తగ్గించాడు. టోటల్ అతను ఎంత చెల్లించాలి? నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5లో మనకి ఇక్కడ అడిషన్ ఫార్మ్స్ ఇచ్చాడు. అడిషన్ ఫార్మ్స్ని మనం సబ్ట్రాక్షన్ ఫార్మ్స్లోకి మార్చాలి. సెకండ్ వన్, డూ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి అడిషను, సబ్ట్రాక్షన్ 2 ఇచ్చాడు. అడిషన్ సింబల్ ఉన్నవి అడిషన్ చేసి అడిషన్లో నుంచి సబ్ట్రాక్షన్ని చేయాలి. నెక్స్ట్
థర్డ్ వన్ మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 2 నెంబర్స్ని అడిషన్ చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ అడిషన్ చేసిన నెంబర్కు ఎంత కలిపితే 71,181 వస్తుందనేది కనుక్కోమన్నాడు. ఫోర్త్ క్వశ్చన్, ఈశ్వర్ 37,645 రూపీస్, అతని భార్య 25,367 రూపీస్ సంపాదిస్తారు. అందులో వాళ్ళు 38,600 ఖర్చు చేస్తే వారికి మిగిలేదంతా కనుక్కోవాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 6, ఫస్ట్ వన్, డూ ద ఫాలోయింగ్. ఇక్కడ 2 నెంబర్లు ఇచ్చాడు. ఆ 2 నెంబర్ని బేస్ చేసుకొని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన వాక్యాలు ట్రూనా ఫాల్స్ అనేది మనం బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మనకి మొదట 2 నెంబర్లు ఇచ్చాడు, తర్వాత 2 నెంబర్లు ఇచ్చాడు. మొదట ఇచ్చిన నెంబర్ని అడిషన్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, తర్వాత ఇచ్చిన 2 నెంబర్ని అడిషన్ చేస్తే ఇంకో నెంబర్ వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్లని మనం చూడగా ఆ 2 ఆన్సర్లు సేమ్ వస్తాయి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 7, ఇక్కడ మనకి అడిషన్స్ ఇచ్చాడు. ఆ అడిషన్స్ని నియరెస్ట్ థౌజండ్స్కి కన్వర్ట్ చేసి తర్వాత వాటిని మనం అడిషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ మనకి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇచ్చాడు, వాటిని చేసి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, 2 సంఖ్యల మొత్తాన్ని దగ్గర వేలకు అంచనా వేశారు. అప్పుడు మనకు 90,000 వచ్చింది. దాంట్లో ఒక సంఖ్యని ఇచ్చాడు, రెండో సంఖ్యని కనుక్కోమన్నాడు. అప్పుడు ఇచ్చిన మొత్తం నుంచి 46,000 తీసేస్తే మనకి రెండో నెంబర్ వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 8, మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. దాంట్లో కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చి మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా రాయమన్నాడు. వస్తే ఎంత వచ్చింది అనేది బ్రాకెట్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ప్రాఫిట్ ఇచ్చాడు, ఎంత వచ్చిందని కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి మనం కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్ని కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ శంకర్ ఒక స్మార్ట్ ఫోన్ని 18,700 కొన్నాడు, 15,500 అమ్మాడు. అయితే అతనికి లాభమా నష్టమా? నష్టమైతే ఎంత, లాభం అయితే ఎంత అనేది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ ధను ఒక హోటల్ యజమాని. అతనికి ఒక రోజులో ఆదాయం 58,524 రూపాయలు వచ్చింది. అందులో నుంచి ఖర్చులు తీసేయగా అతనికి 7,524 రూపాయలు లాభం వచ్చింది. అయితే అతని మొత్తం ఖర్చుని మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఒక వడ్రంగి తన సోఫాను 5,450 రూపాయలకి అమ్మి 750 రూపాయలు లాభం పొందాడు. ఈ పరిస్థితుల్లో అమ్మిన వేల, కొన్న వేల మరియు లాభం మధ్య సంబంధాన్ని కింది సమీకరణాల్లో ఏది చూపిస్తున్నాడు? ఆన్సర్ ఏ. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్, ఫస్ట్ క్వశ్చన్, డూ ద ప్రాబ్లం అన్నాడు. ఇక్కడ మనకి అడిషన్, సబ్ట్రాక్షన్ 2 కలిపి ఇచ్చాడు. ఫస్ట్ మనం అడిషన్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వినయ్ వద్ద 96 స్టాంపులు, దాంట్లో నుంచి 20 స్టాంపులు సయ్యద్కి ఇచ్చాడు. ఇప్పుడు సయ్యద్ వద్ద 100 ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ది, మొదట సయ్యద్ వద్ద ఉన్న స్టాంపులు ఎన్ని? మొదట సయ్యద్ వద్ద ఉన్న స్టాంప్స్ 100, ఇప్పుడు 25 తీస్తే 75. వినయ్ వద్ద మిగిలి ఉన్న స్టాంపులు ఎన్ని? 96లో నుంచి 25 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వినయ్ దగ్గర 71 ఉంటాయి. థర్డ్ క్వశ్చన్, షబానా ఒక స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డూస్, హల్వా, మైసూర్ పాకు, జిలేబీ కొనింది. ఆ కొన్న మొత్తం వెయిట్ని మనం టోటల్ చేసి ఆన్సర్ని కనుక్కోవాలి. మొత్తం ఆన్సర్ 5,250 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఒక పాఠశాలలో 12,450 పుస్తకాలు ఉన్నాయి. తర్వాత జూన్లో కొత్తగా 3,875 పుస్తకాలు వచ్చాయి. ఆ రెండింటిని టోటల్ చేసిన తర్వాత అందులో నుంచి 2,690 పుస్తకాలను తీసేశారు. తీసేస్తే మనకి అసలైన ఇప్పుడున్న పుస్తకాల విలువ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఒక టమోటా వ్యాపారి ఒక బుట్టని 800కి కొన్నాడు. అతనికి రవాణా ఖర్చులు 150 రూపాయలు వచ్చాయి. అంటే టోటల్ 950 రూపాయలు అయింది. అతను బుట్టను 1000 రూపాయలకి అమ్మాడు. అంటే అతనికి లాభం 50 రూపాయలే వచ్చింది. కానీ ఇక్కడ 200 లాభం వచ్చిందని చెప్పారు. ఇక్కడ అతని ప్రకారం 200 రూపాయలు లాభం రాలేదు. కాబట్టి నో, ఈ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్
లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన వస్తువులను ఆధారంగా చేసుకొని కూడికకు తీసివేతకు సంబంధించిన ఒక పద సమస్యని ఓ ప్రాబ్లంని రాయమన్నాడు. ఆన్సర్: అనిల్ బాట్ ఏ స్కూల్ బ్యాగ్ ఫర్ 300 రూపీస్ అండ్ ఏ నోట్బుక్ ఫర్ 30 రూపీస్. He gave 400 rupees to the shopkeeper. How much money will he get back? మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.